తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కాతేరు సమీపంలో చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభ రేపు నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లు మాజీ మంత్రి యనమల పరిశీలించారు. కాతేరులో బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ సిద్ధం దేనికి సిద్ధం, ఓటమికి సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్కు తెలుసన్నారు. ప్రతిపక్షాలపై ప్రజల మీద కక్ష చూపించిన వ్యక్తి జగనే అని మండిపడ్డారు. షర్మిల మాట్లాడే మాటలకి జగన్ సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. నవరత్నాలని చెప్పుకునేటువంటిది. రెండవది వచ్చేటప్పటికి సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం అర్థం కావడంలో, ఓటమికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి? ఎంచేతని ప్రజలు ఆల్రెడీ చీకొడుతున్నారు. ప్రజలు చీకొట్టేటప్పుడు నీ ఓటమి అనేటువంటి తథ్యం ప్రజాస్వామ్యంలో. అంచేత ఓటమి ఒప్పుకున్నావు అనేటువంటి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు మొన్న. ఎంచేతంటే ఇది హ్యాపీగా ఒక ప్రజలు తిరస్కరిస్తే హ్యాపీగా వెళ్ళిపోతానని చెప్పినటువంటి వ్యక్తి బహుశా రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడా కనిపించలేదు ఒక జగన్మోహన్ రెడ్డి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మనల్ని చీకొడుతున్నారు, మనం దిగిపోక తప్పదు. దిగిపోతున్నప్పుడు మనం స్టేట్మెంట్ ఇస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నామని ఇస్తే ప్రజలు ఏమైనా సింపతి చూపిస్తారేమో అనేటువంటి ఒక అపోహతుడు ఉన్నాడు. నీ మీద సింపతి కాదు, నువ్వెంతైతే ప్రతిపక్షాల మీద కక్ష చూపించావో, ప్రజల మీద ఎంతైతే కక్ష చూపించి కేసులు పెట్టించావో అంతకంటే ఎక్కువ ప్రజలు కక్షతోటి ఉన్నారు నీ మీద. అంచేత కక్షతోటే నీ మీద వ్యతిరేకంగా నిన్ను దింపేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏ విధమైనటువంటి నిన్న జరిగినటువంటి సభలో కనీసం అభివృద్ధి గురించి మాట్లాడలేదనేటువంటి స్పష్టంగా మీడియా అంతా చెప్తున్నారు.